గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే కృష్ణాష్టమి సందర్భంగా పిల్లలందరూ కలిసి ఉట్టి కొట్టాలని ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. మేము హెల్ప్ చేసినాం, వాళ్ళు ఉట్టి కొట్టడానికి రెడీ అవుతారు. ఉట్టి అంటే కుండ ఉండాల్సిందే కదా, అందుకే కుండని అయితే రెడీ చేస్తారు. పిల్లలకి ఉట్టి కొట్టడం అనేది సరదా కదా, అందులో కొంచెం సరదాన్ని యాడ్ చేద్దామని చెప్పి ఉట్టిలో చాక్లెట్లు అనేది పెట్టినాం. ఉట్టి కొట్టిన వాళ్ళే చాక్లెట్లు తీసుకోవడం కాదు, ఉట్టి కొట్టని వాళ్ళు కూడా చాక్లెట్లు తీసుకోవచ్చు. అందరూ ఈక్వల్గా చాక్లెట్లు అనేది తీసుకోవాలి. వాళ్ళే మనీ వేసుకొని చాక్లెట్లు తీసుకొని వచ్చి ఒక సరదాగా ఉండాలి, కొంచెం ఎంజాయ్ చేయాలి అన్న ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ చేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళు అనుకుంటే మేము హెల్ప్ చేస్తున్నాం అన్నట్టు. ఉట్టి కొట్టడం అనేది భలే ఎగ్జైట్గా ఉంటుంది కదా. ఈ మధ్యకాలంలో చాలా తగ్గిపోయింది, అందరూ బిజీ హడావిడిలో పడి ఈ ఉట్టి కొట్టడం అనేది చాలా తక్కువ అయిపోయింది. ఎక్కడో కొంతవరకు మాత్రం కొడుతున్నారు కానీ చాలా వరకు తగ్గిపోయింది. కానీ మా పిల్లలైతే ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసారు. ఈ జనరేషన్ మళ్ళీ స్టార్ట్ చేసిందన్న. ఎప్పుడు ఉట్టి ఇలానే ప్రతిసారి కొడుతూ మన సాంప్రదాయాలు ప్రతి ఒక్కటి పాటిస్తూ ఉండాలనే నేనైతే కోరుకుంటున్నాను. ఉట్టి ప్రోగ్రామ్ అనేది సక్సెస్ కావడానికి సాయి ఒక మెయిన్ రీజన్. తనే బాగా హెల్ప్ చేసిండు పాపం పిల్లలకి. ఇదిగో కోతులు, వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. మాదో ప్రపంచం అయితే వాళ్ళది మరొక ప్రపంచం. ఫైనల్గా ఉట్టి అయితే రెడీ అయిపోయింది, ఇంకా స్టార్ట్ చేయడమే. ఇంకా వీళ్ళైతే ట్రయల్ చేస్తారు. ఫస్ట్ అయితే జుండు స్టార్ట్ చేసిండు, ఇంకా చూద్దాం కొడతాడో లేదో. మావాడు వస్తుండు, చూద్దాం ఇప్పుడు. ఫస్టే దానికైతే తగిలిచ్చేసిండు. ఫస్ట్ దెబ్బనే తగిలింది, బోనీ చేసిండు అన్నట్టు. కొట్టే వాళ్ళకన్నా ఉంటుందో లేదో కానీ చూసే వాళ్ళకైతే బాగుంటుంది. ఎప్పుడో చూసా, మళ్ళీ చాలా రోజులకి ఇప్పుడు మా పిల్లలు కొడుతుంటే చూస్తున్నా, భలే సరదాగా అనిపిస్తుంది. ఇంకా పిల్లలు కొడుతుంటే వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారో చూస్తుంటూ కొట్టండ్రా అని మేము ఎంకరేజ్ చేస్తూ ఇంకా ఎంజాయ్ చేస్తున్నాం. పెద్దోడైతే ఫైనల్గా కుండకి హోల్ అయితే పెట్టేసిండు. ఇంకో ఇంత పెద్ద హోల్ అయితే వచ్చేసింది. వాడి సంతోషానికి మాత్రం అవధులు లేవు. కాకపోతే కుండ పూర్తిగా పగలాలని చెప్పి ఇంకా మళ్ళీ కంటిన్యూ చేసాం. సరదా కోసం ఇంకొద్దిసేపు ఎంజాయ్ చేయొచ్చు కదా అని, ఇంకొద్దిగా ఫన్ కోసం, పిల్లలకు ఎక్కువసేపు ఆడినా అన్న ఫీలింగ్ ఉండాలని చెప్పి ఇక స్టిక్ పక్కకు పెట్టేసి చేతోటి కొట్టండి రా అని చెప్పినాం. ఎందుకంటే కుండ అనేది కంప్లీట్గా ముట్టుకుంటేనే పగిలేటట్టుంది, అది ఆల్రెడీ హోల్ పడింది. అందుకని చెప్పి లైట్గా చేతితో టచ్ చేస్తేనే పడిపోతుంది అది. అందుకు చేతోటి కొట్టండి రా అని చెప్పినాం. అందుకే ఇక చేయిని యూజ్ చేసుకుంటూ కొట్టడానికి ట్రై చేస్తారు పిల్లలు. కొట్టుకుంటూ వచ్చి దాన్ని టచ్ చేయండి అని చెప్తే సైడ్ నుంచి సౌండ్ చేసుకుంటూ వెళ్తారు. పక్కకి ప్రతి ఒక్క పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసారు. పిల్లలే కాదు, మేము కూడా ఫుల్గా ఎంజాయ్ చేసినాం. ఇక్కడ ఉన్న పిల్లలందరిలో ఉట్టి ఎవరు కొట్టారు అనుకుంటారో గెస్ చేయండి. గెస్ చేస్తే కామెంట్ చేయండి. పిరికిలు పట్టుర్రి. ఫైనల్గా అయితే మా పెద్దోడే ఉట్టి కొట్టిండు, కన్నయ్య అయిండు అన్నమాట. ఫస్ట్ కుండ తగిలిచ్చింది మావోడు మా పెద్దోడు, సెకండ్ తగిలిచ్చింది కృష్వంత్, ఇక ఫైనల్ గా మా క్లాప్స్ ఒకసారి. ఉట్టేవాళ్ళు కొడతారు. స్టార్ట్ అయ్యే ముందు ఫైనల్ గా ఉట్టేవారు కొడతారు అంటే ఫస్ట్ లేపిందే వీడు అన్నట్టుగానే వీడే ఉట్టి కొట్టిండు అన్నట్టు.